అందరికీ నమస్కారం. రాష్ట్రంలో గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ విధంగా శ్రీవారి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆదాయాన్ని గండి కొట్టడమే కాకుండా ఏ విధంగా అక్కడ ప్రధానమైన లడ్డూకు సంబంధించి నెయ్యిలో పామలిన్ ఆయిల్ 90% కల్తీ అవ్వడమే కాకుండా వివిధ రసాయనిక పదార్థాలని కల్తీ చేసినట్టు పుంకాలుగా కూడా సిట్టు దీంట్లో నివేదికలు వెళ్ళడం అవడమే కాకుండా నిన్న మొన్న 16వ నిందితుడు అరెస్టు వరకు చూస్తే ఏ విధంగా తిరుమలలో లడ్డు ప్రసాదాల్లో కల్తీ జరిగిందో అన్నీ కూడా ఒక్కొక్కటి కూడా బయట వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు చూస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ మళ్ళీ వైసీపీ శ్రేణుల యొక్క ఆగడాలు చూస్తే ఏ విధంగా వెంకటేశ్వర స్వామిని మళ్ళీ కూడా కేంద్ర బిందువుగా చేసుకొని ఏ విధమైన రాజకీయాలు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారో గత 1 సంవత్సరం 5 మాసాలుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించి ఒకసారి చూస్తే గతంలో వైవి సుబ్బారెడ్డి గారు కానీ అదేవిధంగా తర్వాత వచ్చిన కరుణాకర్ రెడ్డి గారు కానీ ఏదైతే గత ఎన్నికలకు ముందే చాలామంది భక్తులు కూడా ప్రధానమైన శ్రీవారి లడ్డు విషయంలో కల్తీ జరిగిందన్న వాస్తవాన్ని ఎన్నికల ముందే కూడా మేము కూడా వెంకటగిరి సభలో చెప్పడం జరిగింది. తరతరాలుగా వస్తున్న నెయ్యి సువాసనలు తిరుమలలో 4 మాడ వీధుల్లో కూడా తెలియడం లేదు. దానిపైన విచారణ జరపాలని కూడా ఆ రోజు కూడా మేము డిమాండ్ చేశాం. కానీ ఆ రోజు ఎలాంటి దీన్ని కూడా పట్టించుకుపోయిన సంఘటనలు మనం చూసాం. కానీ ఈరోజు చూస్తే పుంకాలుగా కూడా ఏ విధంగా స్వామివారి ప్రసాదంలో కల్తీ జరిగిందో వస్తూ ఉంది. సిట్టు కూడా దానిపైన అందరినీ కూడా సమగ్రంగా కూడా విచారణ చేపట్టి అన్నీ కూడా బహిర్గతమవుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా ఇదొకటైతే ఇంకొక పక్క చూస్తే ఏదైతే శ్రీవారికి సంబంధించిన ఆడొక ఎంప్లాయ్ ఏ విధంగా శ్రీవారి హుండీ పరకామణి సంబంధించి లెక్క పెట్టే దాంట్లో ఏ విధంగా దోపిడీకి పాల్పడ్డాడు, ఏ విధంగా కోట్లాది రూపాయల యొక్క ఆస్తుల్ని కూడబెట్టుకోవడమే కాకుండా ఆనాటి పాలకులు వైవి సుబ్బారెడ్డి అంటామా లేకపోతే కరుణాకర్ రెడ్డి అంటామా లేదా సాక్షాత్తు ఆనాటి ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి అంటామా ఏదైతే శ్రీవారి యొక్క హుండీ దోపిడీలో కూడా ఏ విధంగా వాళ్ళు దోపిడీ దొంగలతోనే చేతులు కలిపి ఏ విధంగా ఆస్తులు ఏ విధంగా కైవసం చేసుకోవడం, ఏ విధంగా లోక్ అదాలత్లో పెట్టి ఏ విధంగా చేశామనే అనే విధంగా వాళ్ళు ప్రవర్తించడం, దానిపైన కూడా హైకోర్టులో ఏ విధంగా దానిపైన సమగ్ర విచారణ చేపట్టాలని కూడా ఇవి రావడం మనం చూసాం, ఆదేశాలు రావడం. తదనుగుణంగా కూడా పూర్తి స్థాయిలో కూడా పరకామణి విషయంలో జరుగుతూ ఉంది. దానికి సంబంధించి కూడా మళ్ళీ కూడా అబద్ధాలను పదే వల్లించే కార్యక్రమం. ఈరోజు ఒకటే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. కరుణాకర్ రెడ్డి గారు ప్రతిరోజు ఏదో నీతి వాక్యాలు, ఏదో ఆయన యొక్క భావాలు, ఆయన యొక్క దీన్ని బహిరంగంగా కూడా మాట్లాడుతూ ఉంటారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మీ యొక్క పరిపాలనలో జరిగిన స్వామివారి దీంట్లో జరిగిన దర్శనాల విషయం కావచ్చు, అదేవిధంగా స్వామివారి లడ్డు ప్రసాదాల్లో నెయ్యి కల్తీ విషయంలో కావచ్చు, అదేవిధంగా పరకామణిలో ఏదైతే దొంగలు దోచుకుంటా ఉంటే వాటిలో కూడా భాగస్వామ్యం మీరు చేసుకొని వాళ్ళతో కూడా ఆస్తులు రాసుకొని ఏ విధంగా దాన్ని లోక్ అదాలత్లో పెట్టి చేసుకున్నారో అందరికీ శ్రీవారి భక్తులందరికీ తెలుసు. వీటన్నిటిపైన కూడా సూటిగా సమాధానం చెప్పాలి కరుణాకర్ రెడ్డి. ఎందుకు చెప్తూ ఉన్నామంటే ఖచ్చితంగా కూడా వైవి సుబ్బారెడ్డి కానీ కరుణాకర్ రెడ్డి కానీ ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సమీప బంధువులు వీళ్ళిద్దరు కూడా ఒక పెద్ద ధార్మిక సంస్థ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన టీటీడీకి సంబంధించి 5 సంవత్సరాల కాలం జగన్మోహన్ రెడ్డి సమీప బంధువుల పరిపాలనలోనే అక్కడ పాలకవర్గం కానీ ఇంకోటి కానీ వాళ్ళ కనుసన్నల్లో జరిగింది. కాబట్టి ఆనాడు జరిగిన దోపిడీ
గతంలో ఎప్పుడు కూడా ఎవరు కూడా సాహసించరు. శ్రీవారితో పెట్టుకున్న ఏ వ్యక్తి కూడా అతని ఇది ఏ విధంగా ఉంటుందో ఎంతోమంది నిదర్శనాలు ఉన్నాయి దానికి. కానీ బరి తెగించి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆడ 5 సంవత్సరాల కాలంలో ఎవరైతే వెలగబెట్టారో టీటీడీ బోర్డు చైర్మన్లుగా, వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలు కూడా ఒక్కొక్కటి కూడా బయట వస్తూ ఉంటే వాళ్ళు ఈరోజు దానిపైన కూడా అవాకులు చవాకులు మాట్లాడడం. ఏదైతే నేటి చైర్మన్ గారు ఇప్పుడు నూతనంగా నియమించిన బిఆర్ నాయుడు గారు ఉన్నారో, ఆయన 1 సంవత్సర కాలం అయిన సందర్భంగా కరుణాకర్ రెడ్డి నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. మీ విధంగా స్వామివారి సొమ్ముని దోచే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ఏ రోజు కూడా, నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నా, నేడు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నా, ఏ రోజు కూడా శ్రీవారి ప్రతిష్టను ఇనుముడింపజేసే కార్యక్రమాలు చేశాం తప్ప అక్కడ ఎప్పుడు కూడా శ్రీవారి డబ్బును దోచుకునే కార్యక్రమం మీరు చేశారు. శ్రీవారి ప్రతిష్టను నాశనం చేసే కార్యక్రమాలు ఏదైతే మీరు స్వామివారి దర్శనాల దగ్గర నుంచి కూడా పుంకాలు అమ్ముకొని ఏ విధంగా మీరు స్వామివారిని ఇచ్చేశారో, గతంలో జగన్మోహన్ రెడ్డి తండ్రి గారు కూడా 7 కొండలని 2 కొండలు అన్నారో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా చూశారు. కాబట్టి ఇకనైనా కూడా మీరు ఈ అవాకులు చవాకులు మాని ఏదైతే జరుగుతున్న ఈ యొక్క అవినీతి అక్రమాల పుట్ట అన్ని విభాగాల్లో కూడా అన్ని విభాగాలకు సంబంధించి ప్రసాదాల విషయం కాదు, అదేవిధంగా సివిల్ వర్క్ల విషయంలో కావచ్చు, లేకపోతే అన్ని చోట్ల కూడా దోపిడీనే ప్రధాన ధ్యేయంగా పెట్టుకొని మీరు పనిచేయడం జరిగిందనేది వాస్తవం అని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఇంకొక ఇది చూస్తే ఈరోజు ఒక పక్క ఆ విధంగా ఉంటే ఇంకో సైడు టీటీడీకి సంబంధించి ఈ విధంగా శ్రీవారి ప్రతిష్టను ఇనుమడింప చేసే కార్యక్రమాలు అనేకం కూడా నేటి ముఖ్యమంత్రి ఎన్డీఏ కూటమి పరిపాలనలో ఈరోజు అందరూ మెచ్చుకునే విధంగా, శ్రీవారి భక్తులు మెచ్చుకునే విధంగా ఈరోజు పరిపాలన కొనసాగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు వెనుకబడిన వర్గాలకు సంబంధించి ఒకసారి మనం గమనిస్తే నిన్న కూడా నారా లోకేష్ గారు ఏదైతే మన దీనికి సంబంధించి చూస్తే కనకరాజు విగ్రహాన్ని ఈరోజు అనంతపూర్ జిల్లాలో నిన్న ఆవిష్కరించడం, అక్కడ చూస్తే బీసీలకు సంబంధించి భారీ ఎత్తున కూడా ఏ విధంగా గత పాదయాత్రలో యువగలం పాదయాత్రలో ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీకి అనుగుణంగా కూడా కనకదాసుకు సంబంధించిన జయంతిని రాష్ట్ర పండుగగా కూడా రాష్ట్ర ప్రభుత్వం డిక్లేర్ చేయడం జరిగింది. ఈ విధంగా ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ముందుకెళ్తూ ఇటు నారా చంద్రబాబు నాయుడు కానీ, నారా లోకేష్ గారు కానీ, ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఏదైతే పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ కానీ మేమందరూ కూడా ఒక జవాబుతనంతో అటు బీజేపీ కానీ అందరూ కూడా ఏదైతే ప్రజలు ఇచ్చినా మాకు ఇచ్చిన మెజారిటీ కానీ, సీట్లు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ వారు ఇచ్చిన దీనికి ఏదైతే మేము ఇచ్చిన హామీలకు అదనంగా కూడా ఈరోజు పనిచేస్తూ వాళ్ళందరూ కూడా ఈరోజు మెచ్చుకునే రీతిలో రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతూ ఉండాలనేది ఈరోజు ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈసారి ఒకసారి చూస్తే రేపు సిఐఏ విశాఖలో సమ్మిట్ కార్యక్రమం 2 రోజుల కార్యక్రమం, తద్వారా దేశ విదేశాల్లో ఉన్న అనేక కంపెనీలు కూడా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తూ ఉన్నాయి. ఈ సందర్భంగా కూడా ప్రజలందరూ కూడా ముఖ్యంగా యువత ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు అనే దీంతో హామీ ఇచ్చారో నారా లోకేష్ గారు పాదయాత్రలో, అవన్నీ ఈరోజు సఫలీకృతమయ్యే విధంగా ఈ రాష్ట్రంలో పరిశ్రమల వెల్లువ ఈరోజు వస్తూ ఉండడానికి నిదర్శనమే. అనేక కంపెనీలు కూడా స్థాపన కార్యక్రమాలు చేసుకుంటూ ఉంది, మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ముఖ్యంగా వెనుకబడిన వర్గాలకు సంబంధించి అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక మంది వెనుకబడిన వర్గాల్లో శాసనసభకు కానీ, శాసన మండలికి కానీ, పార్లమెంటు కానీ మొట్టమొదటిసారిగా ఈ ఆంధ్రప్రదేశ్లో భారీ ఎత్తున కూడా బీసీలకి అవకాశాలు కల్పించిన చరిత్ర ఒక తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. అదేవిధంగా ఈరోజు ఏదైతే మేమిచ్చిన హామీల విషయంలో చూస్తే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఉచిత గ్యాస్ సిలిండర్లు కావచ్చు, లేకపోతే తల్లికి దీవెన పేరుతో
బిడ్డల చదువులకు ఇచ్చే ప్రభుత్వం ఇచ్చే పథకాలు కావచ్చు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మహిళలకి ఉచిత బస్సు కావచ్చు, వీటన్నిటిలో కూడా ప్రధానంగా ప్రతి ఒక్క ప్రభుత్వ ఇంప్లిమెంట్ చేస్తున్న కార్యక్రమంలో అగ్రభాగాన ఈరోజు వెనుకబడిన వర్గాల వారికి చేయూతనిచ్చే విధంగా ఈ స్కీములన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మొన్న ఏదైతే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఏదైతే వెనుకబడిన వర్గాలకు సంబంధించిన మంత్రివర్యులు సవితమ్మ గారి ఆధ్వర్యంలో తీడ గొల్లపూడి వద్ద బీసీ భవన్లో అన్ని కార్పొరేషన్లకు సంబంధించి చైర్మన్లని, అదేవిధంగా కార్పొరేషన్లు వేయని మిగతా కులాలకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో నాయకులందరినీ కూడా పిలిపించి 3 రోజులు కూడా దానిపైన కసరత్తు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు బీసీ వెల్ఫేర్ మంత్రి గారు సవితమ్మ గారి ఆధ్వర్యంలో మేమందరూ కూడా పాల్గొనడం జరిగింది. దాంట్లో ముఖ్య ఉద్దేశం కూడా ఏదైతే ఈ 1.5 సంవత్సరాల కాలంలో వ్యవస్థలన్నింటినీ కూడా కుప్పకూల్చాడో జగన్మోహన్ రెడ్డి వారి యొక్క ఇవన్నిటిని కూడా సరి చేసుకుంటూ ఈరోజు అన్నీ ఏదైతే ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటూ ముందుకెళ్తూ ఈరోజు వెనుకబడిన వర్గాలకు సంబంధించి కూడా రాబోయే రోజుల్లో ఏ విధానం అవలంబించాలి, ఏ విధంగా ఈ కార్పొరేషన్లకు సంబంధించి కూడా విధి విధానాలు తీసుకొని వాళ్ళందరికీ కూడా ఏదైతే మన ఆదరణ పనిముట్లు, గతంలో ఆదరణ పనిముట్లని మొట్టమొదట భారతదేశ చరిత్రలోనే ఎవరూ చేయని విధంగా, ఎక్కడా చేయని విధంగా వెనుకబడిన వర్గాల వారికి కుల వృత్తులు, చేతి వృత్తుల వారికి ఆదరణ పథకం ద్వారా ఎన్నో పనిముట్లను పంపిణీ చేసి వాళ్ళందరికీ కూడా అండగా నిలిచిన చరిత్ర చంద్రబాబు నాయుడు నాయకత్వంలో గత ప్రభుత్వంలో కూడా మనం చూసాం. మళ్ళీ ఇప్పుడు ఆదరణ స్కీమ్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, ఏ విధంగా వెనుకబడిన వర్గాలకు సంబంధించిన బిడ్డలకు చేయూతనిచ్చే విధంగా వాళ్ళకు అవకాశాలు ఇవ్వాలనే దిశగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతో మొన్న 3 రోజులు విజయవాడలో జరిగిన బీసీ వర్గాలకు సంబంధించిన కుల వృత్తులు, చేతి వృత్తులు, వివిధ కార్పొరేషన్ చైర్మన్ల యొక్క సమావేశాల్లో సమగ్రంగా కూడా చర్చించి రాబోయే రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన వర్గాల బిడ్డలకు కానీ వెనుకబడిన తరగతులకు సంబంధించిన చేతి వృత్తులు, కుల వృత్తులకి సువర్ణాధ్యాయం రాబోతుందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, అదేవిధంగా వెనుకబడిన వర్గాలే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అదేవిధంగా అగ్రవర్ణాల్లో ఉండే పేదలందరినీ కూడా ఆదరించే విధంగా వాళ్ళ కుటుంబాల్లో వెలుగు నింపే విధంగా కూడా రాబోయే రోజుల్లో అనేక విధాలుగా కూడా వాళ్ళ కుటుంబాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆదుకోబోతుందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, మరొక్కసారి అన్ని పేద వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తున్న ఈ ప్రభుత్వానికి మనమందరూ కూడా అండగా ఉండాలని కూడా కోరుకుంటూ, కొందరు వ్యక్తులు కులాలని మతాలని విడగొట్టి ఏ విధంగా ఈ యొక్క రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలనను చూసి ఓర్వలేక కొన్ని శక్తులు జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో మెలిగి వివిధ రూపాల్లో కూడా ఈ రాష్ట్రంలో అలజడి సృష్టించాలన్న ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయని తెలుస్తూ ఉంది. కాబట్టి ముఖ్యంగా బీసీ వర్గాలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, మరొకసారి బడుగు బలహీన వర్గాలకు పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ప్రజలందరూ కూడా అండగా నిలవాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.